ఎంత దుర్మార్గుడు తమ్ముళ్ళు. మీ పట్టాదారు పాస్బుక్ ఉందా? దాని మీద బొమ్మ ఎవరిది? ఎవరిది బొమ్మ? ఏం మీ నాన్న తరపున బంధువా? మీ తల్లి తరపున బంధువా? మీ దూరపు చుట్టమా? మీ యొక్క ఆస్తి పైన ఆయన ఫోటో ఏంటి తమ్ముళ్ళు? ఫోటో పిచ్చోడు కాకపోతే. ఇంకో పక్క మీ భూమి పక్కన సర్వే రాళ్ళు వేశాడు. ఆ సర్వే రాళ్ళ పైన బొమ్మ ఎవరిది? అంటే మీరు ఆ పాపిష్టి ముఖం చూస్తానే ఉండాలా ఎప్పుడు. అందుకే అడిగా, రా కదిలిరా. ఈ పీడ విరగడ చేయాలంటే అందరూ సమిష్టిగా పోరాడాలి. నేను అడుగుతాను, ఇంకా భయపడతారా మీరు? పిరికితనం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. భయపడితే భయమే మనల్ని చంపేస్తుంది. ఎదురు తిరిగితే న్యాయం జరుగుతుంది. సిద్ధమా మీరు అడుగుతున్నా? 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఒక్క ఎమ్మెల్యే తప్పు చేసినా చెప్పకుండా ఈ ఎమ్మెల్యేల కథ అంతా చెప్తాను నేను ఎట్టున్నారని. ఒక్కరిని కూడా మందలించకుండా ఇప్పుడు వచ్చి ఏమీ తెలియని నంగనాచమారిగా ఆయన తప్పు చేశాడు ఎమ్మెల్యే, ఆయన తీసేస్తా. ఈయన తప్పు చేశాడు ఎమ్మెల్యే, ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి మార్చేస్తా. ఒక ఊరు చెత్త, ఇంకొక ఊరు బంగారం అవుతుందా తమ్ముళ్ళు? చెత్త చెత్తే కదా. ఆ చెత్త ఎక్కడ వేయాలి? గార్బేజ్లు వేయాల. అవునా కదా? డంపింగ్ యార్డు. మా తమ్ముడు చెప్తాను డంపింగ్ యార్డులు వేయాలని. డంపింగ్ యార్డులో వేయాలంట, మీ ఇంట్లో వేస్తానంటాడు. దానికి మీరు సిద్ధమని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అడిగేది, మనలో చైతన్యం లేనంత వరకు ఈ పెద్ద మనిషి చెప్పిన తప్పు చెప్పకుండా కళ్ళార్చకుండా చెప్పేసి మనల్ని మోసం చేస్తాడు, దోపిడీ చేస్తాడు. ఒక్క విషయమే చూడండి, మనం ఒక కూలి మనిషి అయినా సరే, చిన్న కుటుంబం, అన్న చెల్లెలు ఉంటారు, 2 ఎకరాల భూమి ఉంటుంది. ఏం చేస్తారా మీరు? 2 ఎకరాలు నువ్వే కొట్టేస్తావా? ఇద్దరు సరిసగం తీసుకుంటారా లేదా? అవసరమైతే ఆ 2 ఎకరాలు అమ్మి ఆ అమ్మాయికి పెళ్లి చేసి ఒక అయ్య చేతుల్లో పెడతారా లేదా మీరు? ఈయనేం చేశాడు? ఏం చేశాడు? చెల్లికి న్యాయం చేయలేని వాడు నీకు నాకు న్యాయం చేస్తాడా? ఏం అమ్మలారా అక్కలారా మీరే ఆలోచించండి, చేస్తారా మీకు న్యాయం? ఎక్కడికి పోతున్నా నాకు అర్థం కాలేదు. జగనన్న బాణం ఇప్పుడు రివర్స్ గేర్లో వస్తా ఉంది. అంటే విలువలు లేని వ్యక్తులు రాజకీయాలకు అనర్హులు. ఒక వ్యక్తి ఆదర్శంగా ఉండాలి, నీతివంతంగా ఉండాలి, ప్రజలు మనల్ని చూసి ఫాలో అయ్యే పరిస్థితి రావాలి. అది కాకుండా ఈరోజు ఇష్ట ప్రకారం చేసే పరిస్థితికి వచ్చారు.